ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రభువారి పేరట మీ అందరికీ శుభము దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనాన్ని చదువుతున్నాను. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బాధ అనేది భారమైనది, చాలా బరువైనది. ఇది ఒక వస్తువు కాదు. ఈ బాధ, భారము కంటికి కనబడేది కాదు, చెవికి వినబడేది కాదు, మానవుని హృదయానికి అర్థమయ్యేది కాదు. మనుషులకు వస్తువులు ఉండి కొందరు కొన్నిటిని గురించి బాధపడుతూ ఉంటారు. కొందరు కొన్ని వస్తువులు లేవని బాధపడుతూ ఉంటారు. హృదయం అనే బాధ చాలా చాలా అంటే చాలా భయంకరమైన బాధ. అది ఎంత అని అంటే ఎవరు మొయ్యలేనంత, అలాగే ఎవరు తీయలేనంత బాధలు కొన్నిసార్లు మనం కొని తెచ్చుకుంటే వస్తాయి. అలాగే కొన్ని అవి వాటంతటికి అవే వస్తాయి. కానీ వాస్తవము ఏమిటి అంటే, ఏ బాధ అయినా తీసివేయగలవాడు, అర్థం చేసుకోగలిగినవాడు దేవుడు. ఆయన సహాయం చేసేవాడు. ఆయనకి మాత్రమే అన్నీ తెలుసు. ఈ మాటను అనగలడు. ఏది అనంటే, ఆయనే నిన్ను ఆదుకొనును అని కీర్తనాకారుడు దేవుని గురించి ఈ మాట అనగలడు. ఆయనకి అన్నీ తెలుసు, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని. దావీదు జీవితంలో అతని కుమారుడైన అబషాలోము, అహీతోఫెలు ఇద్దరూ కలిసి దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదును మోసం చేసిన సందర్భంలో దావీదు దేవుని మీద నమ్మకంతో అన్నమాట ఇది, ఆయనే ఆదుకొను దేవుడు అని. వాక్యం వింటున్న నీవు, మనము అనారోగ్యం చేత బాధపడుచున్నావా? ఉద్యోగము, వ్యాపారము, పని లేక బాధపడుచున్నావా? శత్రువుల చేత బాధపడుతున్నావా? చెడ్డ వ్యసనాల చేత బానిసయి విడుదల లేక బాధపడుచున్నావా? ఇంకా వేటి చేతో బాధపడుచున్న మనము చేయవలసినది దావీదులాగా విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అలాగే మనము చేయవలసింది దావీదులాగా దేవుణ్ణి వెంబడించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటి నుండి విడిపిస్తాడు. అలాగే మనం చేయవలసింది దావీదులాగా దేవునికి మాత్రమే దాసులుగా జీవించాలి. దేవుడు ప్రతి భారము నుండి మనల్ని విడిపించి మనల్ని ఆదుకుని
ఆయన మనకి సహాయం చేస్తాడు. అట్టి భాగ్యత దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం ఈ ఉదయకాలం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఏ బాధ నుండైనా మమ్మలను ఆదుకుని మాకు సహాయం చేసే దేవుడుగా మేము మిమ్మల్ని గూర్చి తెలుసుకోవడానికి సహాయం చేశారు. అయితే మేము దావీదులాగా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ, దావీదులాగా విధేయులవై మిమ్మల్ని వెంబడిస్తూ, దావీదులాగా మీకు మాత్రమే దాసులుగా జీవిస్తూ మీ సహాయాన్ని పొందుకుని మేము మీ కొరకు సాక్షులుగాను అనేకులకి మేలుగా ఉండగలిగిన బాధ్యతనిమ్మని, వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల యొక్క కుటుంబీకులందరినీ, చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించమని, వీరి చదువులు, ఉద్యోగాలు, ఆరోగ్యాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహాలు అయ్యి గర్భం లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలము కలిగిన వారికి సుఖ ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకి ఆరోగ్యాలు ఇమ్మని, వర్షాలు ఇమ్మని, ఎండ నుంచి విడుదలిమ్మని, వీరు కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.